హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ ప్రస్తుతం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. రోజుకోటి ట్విస్టులతో సీరియల్ అయితే ఆడియన్స్ అందరినీ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇకైతే ఈ రోజు ఎపిసోడ్లో మన సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే, మొత్తానికి రోహిణికి చిక్కిన మనోజ్ మాజీ లవర్, ఇక సరైన బుద్ధి చెప్పిన బాలు. ఇందుకు సీరియల్లో నిజంగానే మనోజ్ మాజీ లవర్ రోహిణికి చిక్కనుందా? మరి అసలు మనోజ్ తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడా లేదా? అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరేనండి, ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే, ఇక మొత్తానికి రోహిణికి అత్త ప్రభావతి చాలా చిక్కులు చూపిస్తోంది. తన తండ్రి మలేషియా జైలుకు వెళ్లిపోయాడని రోహిణితో ప్రత్యేకమైన పూజలు చేయించేందుకు చాలానే ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే రోహిణితో పాటు కుటుంబం మొత్తాన్ని కూడా గుడికి తీసుకుని వెళ్తుంది. కుటుంబ సభ్యులు అందరి సమక్షంలోనే రోహిణికి దీక్షనైతే ఇప్పిస్తుంది ప్రభావతి. ఇక అయ్యగారు చెప్పినట్టుగానే రోహిణితో అన్ని కూడా చేయిస్తూ ఉంటుంది. ఇక రోహిణికి ఇష్టం లేకపోయినా సరే అన్నీ కూడా అత్త ప్రభావతి చెప్పినట్లుగానే చేస్తుంది. ఇక ముందుగా రోహిణి అభ్యంగన స్నానం చేస్తుంది. ఆ తడి బట్టలతోనే దేవునికి దర్శనం చేయిస్తుంది. ఇకపోతే గుంజీలు కూడా తీయిస్తుంది. అంతేకాదు రోహిణితో పొర్లి దండాలు కూడా పెట్టేస్తుంది. ఇక బాలు కూడా గుడి దగ్గరికి అయితే వస్తాడు. కల్పన బాలు కలలో కూర్చుంటుంది. ఇక బాలు గుడిలోకి వచ్చి చూసేసరికి రోహిణి నీరసంగా కనిపిస్తుంది. ఇక వాళ్ళ నాన్న జైల్లో నుంచి తిరిగి రావాలి అంటే లాయర్ను మాట్లాడితే సరిపోతుంది కదా, పార్లర్ రమ్మనేందుకు అంత ఎన్ని కష్టాలు పెడుతున్నారు అని చెప్పేసి ప్రభావతిని అయితే ప్రశ్నిస్తాడు. నీకేం తెలియదు, నువ్వు ముందు నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పేసి ప్రభావతి బాలుపై చిరాకు పడుతూ ఉంటుంది. ఇక కానీ తండ్రి మాత్రం సత్యం స్పందిస్తూనే దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని అని చెప్పేసి అంటాడు. ఇక మరోవైపు మనోజ్కు ఫోన్ రావడంతో బయటికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇదే సమయంలో కారులో ఉన్న మనోజ్ మాజీ లవర్ కల్పన అయితే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది. కానీ గుడి దగ్గర మనోజ్ని చూసిన కల్పన మొదటిసారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కారులో వెళ్లి లోపల కూర్చుంటుంది. ఇక మనోజ్ మాత్రం ఆమెనే చూస్తూ ఉంటాడు. కానీ లోపల మాత్రం కల్పన ఎవరో కనిపించరు. బయట కారు మాత్రమే కనిపిస్తుంది. సర్లే అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ కారు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు మనోజ్. అయితే కారు అద్దంలోనూ తన హెయిర్ స్టైల్ని సర్చ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ కారులో ఉన్న కల్పన మాత్రం అసలు చూసుకోడు మనోజ్. అయితే ఇక కల్పన మాత్రం మనోజ్ ఎక్కడ తనని చూసేస్తాడేమో అని కారులోనే వంగి వంగి కూర్చుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తన మొహం కనబడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక వెంటనే బాలుకి ఫోన్ చేసి తిరిగి రమ్మని చెప్పేసి అంటుంది. ఇక బాలు కూడా పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే నేను వెళ్ళిపోదానని చెప్పేసి అంటాడు. కార్లో ఒక కస్టమర్ ఉన్నారు, ఫారెన్ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తూ ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక బాలు గుడి మెట్లు దిగుతూ ఉండగా మనోజ్ అయితే ఎదురవుతాడు. నాకు బోర్ కొడుతుంది, నేను నీతో పాటు వస్తానని చెప్పేసి అంటాడు. కానీ బాలు మాత్రం తీసుకుని వెళ్ళకు అస్సలే ఇష్టపడ్డాడు. ఇక దాంతో మనోజ్ మళ్ళీ తిరిగి గుడి లోపలికే వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే కల్పన తీసుకొని గుడి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రోహిణికి ప్రభావతి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఒక పూజ తర్వాత మరో పూజ చేయిస్తూ వస్తూ ఉంటుంది. రోహిణికి మాత్రం ఒంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా సరే అత్త ప్రభావతి మాత్రం చెప్పినట్టుగానే చేస్తుంది. మరోవైపు మీనా, రవి, శృతి, సత్యం ఇక చేసిన పూజలు చాలు, రోహిణిని వదిలే అని చెప్పేసి ప్రభావతిని అయితే ఊరుకోబెడుతూ ఉంటారు. ఇంకో కార్యక్రమం ఉందని దాని తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అంటుంది. ఇంకేంటని రోహిణి నోరు తెరుస్తుంది. ఇక మీనా వదిలేయమని చెప్పేసి తను కింద పడిపోతుందని చెప్పేసి అంటుంది. నువ్వు నోరు ముయ్యి, నాన్న కోసం ఆ మాత్రం చేయలేదా అని చెప్పేసి అంటూ ప్రభావతి చాలా మండిపడిపోతుంది. ఇక చేయాల్సిన పని కేవలం అర్చన మాత్రమే ఉందని చెప్పి పూజారి దగ్గరకు తీసుకుని వెళ్తుంది రోహిణిని. రోహిణి వాళ్ళ తండ్రి మలేషియా జైలు నుంచి ఇంటికి రావాలని ఆయన పేరు మీద అర్చన చేయిస్తుంది. ఇక ఈ సమయంలో పూజారి రోహిణి వాళ్ళ నాన్న పేరు ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అందుకు రోహిణి ఏం పేరు చెప్పాలని చెప్పేసి చాలా కంగారు పడిపోతుంది. ఇక తన అసలు తండ్రి చనిపోయిన రాజమౌళి పేరుని చెప్తుంది. రాశి నక్షత్రం అడిగితే మీనా రాశి జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పేసి అంటుంది. కానీ పూజారి మాత్రం ఆ పేరుకు అలాంటి రాశి నక్షత్రం రాదు కదా అని చెప్పేసి అంటాడు. పక్కనే ఉన్న మీనా తులా రాశి చిత్తా నక్షత్రం వస్తుంది కదా అని పూజారిని అయితే అంటుంది. ఇక దాంతో రోహిణి వెంటనే అవునవును అదే రాశి అదే నక్షత్రం అని చెప్పేసి చాలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా రోహిణి వంక అలానే డౌట్ గా చూస్తూ ఉంటారు. ఇక ఇందులో కవర్ చేసేందుకు నాకు బాగా తల తిరుగుతుంది, అందుకే అలా తప్పు చెప్పాను, సారీ అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఇక పూజారి ఆయన పేరుపై అర్చన చేస్తాడు. ఇక తర్వాత అందరూ అయితే తిరిగి ఇంటికి వస్తారు. ఇక దీంతో రోహిణికి ప్రభావతి కొత్త నియమాలను పెడుతుంది. సాత్విక భోజనం మాత్రమే చేయాలి, అలానే అది కూడా నువ్వే వంట చేసుకుని తినాలి అంటుంది. ఇక మరోవైపు ఇంట్లో అంట్లు కూడా దోమాలని చెప్పేసి అంటుంది. నాకు వంట రాదు కదా అని రోహిణి చెప్పినప్పటి నుంచి దగ్గర నుంచి కూడా చేయిస్తూనే ఉంటుంది. మరోవైపు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒక్క దగ్గర పడుకోకూడదు, రోహిణి నేలపై పడుకోవాలని చెప్పేసి అంటుంది. ఇక దాంతో రోహిణి ఒక్కసారికి షాక్ అయిపోతుంది.
అంతేకాదు ఇంటి ముందు కూడా ముగ్గు కూడా పెట్టాలి, అది కూడా రోహిణితోనే వేయించాలి అని చెప్పేసి అంటూ ప్రయత్నిస్తుంది. ఇక ఇంట్లో రిలాక్స్ అవుతున్న రోహిణిని బయటకు తీసుకొచ్చి ముగ్గు వేయమని చెప్పేసి అంటుంది. ఇక ఇలా చేస్తేనే మీ నాన్న జైలు నుంచి క్షేమంగా తిరిగి వస్తాడని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక పక్కన ఉన్న బాలు మాత్రం నా భార్య మీనా సరిగ్గా ముగ్గు వేయడం లేదా అని చెప్పేసి అంటాడు. పెద్ద ముగ్గానే హేళన చేస్తుంది ప్రభావతి. ఏదేమైనా సరే రోహిణి వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా రోహిణిని ఇంటి ముందు ముగ్గు వేయాలి అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణిని ముగ్గు వేయమంటే ఇక ప్రభావతి రోహిణి ఏం వేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. తనకు అసలే ముగ్గులు రావు కదా, ఇప్పుడు నేను ముగ్గు కనుక వేయకపోతే నన్ను అత్తయ్య ఊరుకునేలాగా లేదు అని చెప్పేసి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వేసిన ముగ్గునైతే మొత్తానికి వచ్చినట్లుగా ఏదో ఒక రకం ఒక ముగ్గు అయితే గీయించేస్తుంది. ఇక దాంతో సర్లే ఇక ముందు లోపలికి వెళ్ళి వంట చేయని చెప్పేసి రోహిణి లోపలికి పంపించేస్తుంది ప్రభావతి. ఇక తర్వాత బాలు అయితే మీనా తీసుకున్న గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక సత్యం కూడా పేపర్ చదువుతూ ఉంటాడు. కిచెన్లోకి వెళ్ళిన రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలేంటిది, నా పరిస్థితి ఏంటి, ఎలా తయారయ్యింది, ఇప్పుడు నేను లేని నాన్నని ఎలా తీసుకురావాలి, మా నాన్న నిజంగానే మలేషియా నుంచి వచ్చే వరకు కూడా మా అత్త ఊరుకునేలాగా లేదు, నేనంతా కూడా ఒక అబద్ధం ఆడాను, నాటకం ఆడానని కనుక తెలిస్తే మా అత్తయ్య అసలు నన్ను బ్రతకనిస్తుందా, ఇప్పటికీ అన్ని నిమిషాలు తెలిసిపోయినట్టుగానే ప్రవర్తిస్తుంది, సమస్య నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి రోహిణి చాలా బాధపడుతూనే తనకు వచ్చినట్లుగా వంట అయితే చేస్తుంది. ఇక వంట పూర్తి అవ్వడంతో సరే అత్తయ్య వంట అయిపోయింది, నేను పార్లర్కి వెళ్తున్నాను, నాకు టైం అయింది, కస్టమర్లు వచ్చేస్తారు, త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అంటే సరేలే వెళ్ళు అని చెప్పేసి అండి ప్రభావతి. ఇక త్వరగా రెడీ అయ్యి బయలుదేరి రోహిణి అయితే మొత్తానికి పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది. గుండె నిండా 3 గంటల సీరియల్ కమింగ్ అప్ ఎపిసోడ్లు అయితే మొత్తానికి బాలు అయితే మరుసటి రోజు కల్పనని పికప్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక మొత్తానికి కల్పన అయితే నేను ఒక పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. సరే మేడం, నాకు తెలిసిన ఈ ఊర్లో ఒక పార్లర్ ఉంది, అక్కడ బాగా మంచిగా మేకప్ వేస్తారు, అక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగుంటాయి, నాకు తెలిసిన వాళ్ళే, మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను ఆ పార్లర్కి తీసుకుని వెళ్ళొచ్చా అని చెప్పేసాడు. ఇక బాలు అడిగేసరికి సరే అయితే అక్కడికి తీసుకుని వెళ్ళని చెప్పేసి అంటుంది కల్పన. ఇక సరే అని చెప్పేసి మొత్తానికి కల్పన తీసుకుని బాలు అయితే రోహిణి వాళ్ళ పార్లర్కి అయితే తీసుకుని వస్తాడు. మేడం, నేను చెప్పిన పార్లర్, ఈ పార్లర్లో కూడా అంతా బాగుంటుంది, మనకు తెలిసిన వాళ్ళే, మీరు లోపలికి వెళ్ళండి, మళ్ళీ కాల్ చేయండి, మీ పని అవ్వగానే నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకోండి అని చెప్పేసాడు. ఇక అక్కడ డ్రాప్ చేసి కల్పనను ఇక బాలుకి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత కల్పన అయితే లోపలికి అయితే వస్తుంది. ఇక లోపలికి రావడంతోనే నేరుగా రోహిణి దగ్గరకు వస్తుంది. హలో మేడం, కొంచెం ఐబ్రోస్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. కూర్చోండి అని చెప్పేసి ఇక రోహిణి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక కల్పన చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే మనిషిని మోసం చేసి 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయిన మా చెల్లి ఎవరు కల్పన అని గుర్తొస్తుంది. దాంతో వెంటనే సరే అని చెప్పేసి కల్పన అక్కడ కుర్చీలో కూర్చోబెట్టేసి రోహిణి అయితే పక్కకైతే వస్తుంది. ఇక పక్కకు వచ్చిన రోహిణి మనుషుకి అయితే కాల్ చేస్తుంది. నీకోసం పార్లర్కి ఒక కస్టమర్ వచ్చారు, ఎవరో తెలుసా, నీ దగ్గర నుంచి 40 లక్షలు కొట్టేసి మరి వెళ్ళిపోయింది, నీ మాజీలో ఎవరు కల్పన అని చెప్పేసాడు. రోహిణి చెప్పేసరికి ఇక మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ముందు వెంటనే నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసాడు. రోహిణి చెప్పేసరికి సరే అని చెప్పేసి మొత్తానికి మనిషి అయితే ఇక పార్లర్కి అయితే బయలుదేరి వెళ్తాడు. ఇక పార్లర్కి వెళ్ళడంతోనే నేరుగా కల్పన దగ్గరికి వెళ్తాడు. ఇక కల్పన చూసిన మనోజ్ అలానే మనోజ్ చూసిన కల్పన ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కల్పన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక దీంతో మనోజ్ అయితే చెప్పవే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావే, నా 40 లక్షలు తీసుకురా, ఆ డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళి నన్ను మోసం చేసి కెనడా చెక్కేస్తావా, అసలు మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అంటూ కోపంతో మనిషి ఒక్కసారిగా కల్పన గొంతు పట్టుకుంటాడు. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇందులో కల్పన అయితే అది కాదు మనిషి, ఒకసారి నా చేయి విడిచిపెట్టు, నేను చెప్పేది విను, కెనడా వెళ్ళింది మన కోసమే, ముందు నేను అక్కడికి వెళ్ళి అంతా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను, అందుకే ఇంత లేట్ అయ్యింది. ఇక దాంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కల్పన, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును మనోజ్, రోజు నేను నిన్ను మోసం చేసే వెళ్ళిపోయాను, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాగా ఆలోచించాను, మనోజ్ నిజంగానే మోసం చేశాను కదా, నేను అలా చేసి డబ్బులు తీసుకుని రావడం కరెక్ట్ కాదు, నాకు నేను రిలైజ్ అయ్యాను, అందుకని తిరిగి మళ్ళీ నీ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసాడు. మొత్తానికి కల్పన అయితే ఇక మనోజ్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని చెప్పేసాడు. మొత్తానికి ప్లేట్ ఫిరాయించేస్తుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, నువ్వంటే చాలా ఇష్టం మనోజ్, అందుకే నేను పెళ్లి చేసుకుని తిరిగి మళ్ళీ నేను కెనడా వెళ్ళి నేను తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను, అందుకే నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటూ మొత్తానికి కల్పన మనోజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అనడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో కల్పన అన్న మాటలకి మనుషుకి అయితే చాలా కోపం అనిపిస్తుంది. చూడు కల్పన, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇదిగో నీ ముందు నిలబడిందే రోహిణి, నా భార్య అని చెప్పేసి అంటూ కల్పనకు ఒక్కసారిగా షాక్ ఇస్తాడు మనోజ్. దాంతో కల్పన ఏం చేయబోతుంది, మరి మనోజ్కి తిరిగి మళ్ళీ 40 లక్షల రూపాయలు ఇచ్చేస్తుందా లేదా అనేది ఇప్పుడు గుండె నిండా 3 గంటల సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నడుస్తుంది. కల్పన తిరిగి మళ్ళీ 40 లక్షలు ఇచ్చేసి మనోజ్ కెనడా వెళ్ళాలి అని చెప్పేసి మీరైతే అనుకుంటే ఈవెన్ తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి గుండె నిండా 3 గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయము డైలీ తెలుసుకోవాలి అనుకోండి, వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి.